పాల్వంచలో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ టీయూడబ్ల్యూజే కొత్తగూడెం డివిజన్ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు హాజరై జర్నలిస్టు నాయకులను శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తాను ఎప్పుడూ జర్నలిస్టులకు అండగా ఉంటానని, వారి సంక్షేమానికి అవసరమైన సహకారం అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. అలాగే కార్పొరేటర్ గారు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు అబ్బురావు గారు, అలాగే మిగతా సోదరులందరికీ ఏ పోస్టులో తెలియవు కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జర్నలిజం అనేది అన్ని చీకటిని వెలుగులోకి తెచ్చే ప్రముఖ పాత్ర వహించే మీ అందరికీ కూడా ముందుగా శిరస్సు వహించి ధన్యవాదాలు, అలాగే మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకులాగానే నాకు కూడా గత 30-35 సంవత్సరాలుగా జర్నలిజంలో అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా సుపరిచితులే, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కానీ అందరూ సుపరిచితులే. అందరూ కూడా ఎప్పుడంటే అప్పుడు కూడా నేను కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని. మీకు ఎప్పుడు ఏ విషయాల్లో అయినా మా సహకారం, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సహకారమైనా మేము అందిస్తాను. అలాగే మా గురువు గారు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనారాయణ గారి ద్వారా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ అందరికీ కూడా ఆ సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని, మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.